శ్రీమద్ అఖిలాండ నాయకుడైన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి తల్లి వకులమాతగా పేరు పొందిన దేవత. వకులమాలిక త్రేతాయుగంలో అలసి వచ్చిన రామయ్యను ఆదరించి అరమగ్గిన మామిడి పళ్ళను స్వయంగా తినిపించి తన మాతృప్రేమను చాటుకుంది శబరి. ద్రోతాయుగంలో శ్రీమన్నారాయణుడికి దేవకీ గర్భంలో శ్రీకృష్ణుడుగా జన్మించిన రేపల్లెలో యశోద కృష్ణుడుగానే పెరిగాడు. ఆ చిన్ని కృష్ణయ్యను లాలించి పాలించి అమ్మతనంలో ఉన్న కమ్మతనాన్ని రంగరించి తినిపించి పెంచింది యశోద. కాని తన తనయుడు కళ్యాణం కల్లారా చూడలేకపోయానే అని ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయేది. ఆమె వేదనను అర్థం చేసుకున్న కృష్ణయ్య వచ్చే జన్మలో అమ్మా నీకు ఆ కోరిక తీరుతుంది, నేను తీరుస్తాను అని ఆమెకు మాటిస్తాడు. అందుకే మరో జన్మ యశోద వకులమాతగా జన్మించింది. అవతారమూర్తి కాక అలిగి వెళ్లిన సతిని అన్వేషిస్తూ అలవైకుంఠపురం నుండి శ్రీమన్నారాయణుడు ఇలకు వచ్చి అలసి సొలసి శ్రీనివాసనామంతో వకులమాత వద్దకు చేరాడు. తనకు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి ఆదరించి సేద తీర్చి అన్నం పెట్టి అమ్మయింది వకులమాలిక. ఆకాశరాజును ఒప్పించి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం పర్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసి తిలకించి పులకించింది ఆ తల్లి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుగ్నని. ఈ రోజు వకులమాత శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న అభయం ఇస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయిన వకులమాత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి పేరు వకులమాత. వకులమాత గురించి తెలుసుకుందాం. ఈ అమ్మవారు ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో పేరూరు బండపై ఉంది. ఈ ఆలయం గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోదాదేవే ఈ వకులమాతాదేవి. శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను కృష్ణుడి యొక్క వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించ భాగ్యాన్ని నోచుకోలేదే అని చింతిస్తూ ఉండేది. యశోద మనసు తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ, అమ్మా నువ్వు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు అని భరోసా ఇస్తాడు. నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నాకు నువ్వు వివాహం చేసి సంతోషించే భాగ్యాన్ని కల్పిస్తాను అంటూ అభయమిస్తాడు. కాని అది ద్వాపరయుగంలో కాదు, తరువాత వచ్చే కలియుగంలో అని అభయమిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడిచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి వకులమాతగా వెంకటాచల శిఖరంపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమవుతారు. అలా స్వామివారి ఆలనా పాలన చూసిన వకులమాత పద్మావతీదేవికి ఇచ్చి స్వయంగా వివాహం చేసింది. అలా యశోదాదేవి కలియుగంలో వకులమాతగా మరి తన కోరికను నెరవేర్చుకుంది. నిత్యము వకులమాత తన బిడ్డకు తేనె కలిపిన అన్నాన్ని సిద్ధం చేసేదట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏ ఆహారం తింటే ఇష్టపడతారో కనిపెట్టి మరీ పెట్టేవారట. అందుకే ఇప్పటికీ తిరుపతి ఆలయం అభిముఖంగా వంటశాలకు దగ్గరగా అమ్మవారి విగ్రహాన్ని మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు. స్వామివారికి ప్రసాదం పెట్టే నా బిడ్డకు ఎలాంటి ప్రసాదాలు చేస్తున్నారో అని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఈ అమ్మవారి విగ్రహం ఉంటుంది అక్కడ. శ్రీవారి ఆలయంలో కాకుండా 7 కొండల దగ్గరగా పేరూరు అనే కొండ మీద వకులమాత ఆలయం ఉంది. ఆ తల్లి 7 కొండలు నేరుగా కనిపెట్టుకుని చూస్తున్నట్టుగా ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయం 50 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కట్టినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. 50 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. పరిమణ పుష్కణి, నారద తీర్థం ఇక్కడ ఉండేవి అని పేర్కొంటున్నారు అక్కడ ప్రజలు. తిరుపతి వచ్చే భక్తులు ఈ ఆలయం కూడలిగా ఉండేది. భక్తులు ఇక్కడ చేదతీరి ఒక రాత్రి నిద్ర చేసి అప్పుడు తిరుపతికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండకు వెళ్లేవారట. ఒక రాత్రి అక్కడ పడుకుని అమ్మవారి దగ్గర చేద తీరి అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళే. ఒకనాడు
ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఈ ఆలయం హైదరాబాదీ దండయాత్రలో దెబ్బతింది. కానీ తిరుపతిలోని చాలా ఆలయాలు సమూలంగా నాశనం చేయాలి అని హుకుం జారీ చేశాడు హైదరాబాదీ. ఆ సమయంలో ఎన్నో ఆలయాలను చాలా ఆలయాలను పాడు చేశారు. ఎన్నో ఆలయాలని కూలిపోయేలా చేశారు. కానీ వకులమాత ఆలయం పాడు కాలేదు. కానీ విగ్రహాన్ని మాత్రం ధ్వంసం చేశారు. ఇప్పుడు కేవలం 20% గుట్ట మాత్రమే మిగిలి ఉంది. గత కొన్ని సంవత్సరాలు ముందు వకులమాత గుడిలో గంట కొట్టిన తరువాత శ్రీవారికి నైవేద్యం పెట్టేవారట అని ప్రసిద్ధి. పేరూరు కొండపై ఉన్న వకులమాత పెద్ద గంట కొడితే తిరుమల గిరిపై ఆ గంట వినిపించేదట. అలా ఎంతో చారిత్రక కట్టడం వకులమాత ఆలయం. ఆమె కుమారుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నివసించే ఏడుకొండలకు అభిముఖంగా ఉండేటట్టు నిర్మించారు ఈ ఆలయం. తిరుమలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శ్రీనివాసుడి తల్లి వకులమాత ఆలయం. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం లోపల మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేసి చాలా సుందరంగా చుట్టూ వాతావరణం చాలా బాగుండేటట్టు మొక్కలు, అలాగే ఎత్తైన గుడి, ఆ గుడి పైనుంచి చూస్తే తిరుమల చుట్టూ కొండలు, ప్రకృతి చాలా రెండు కళ్ళు సరిపోలేనంత అందంగా అయితే ఈ టెంపుల్ నిర్మించారండి. గతంలో జరిగిన ఏదైతే ఈ హైదరాబాదీ దండయాత్రలో దెబ్బతిందో అమ్మవారి విగ్రహాన్ని తీసేసి మళ్ళీ దాన్ని కొత్తగా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని టెంపుల్ అయితే డెవలప్ చేశారండి. మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని విజిట్ చేశారు? అసలు వకులమాత కథ గురించి మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ సెక్షన్ లో తెలపగలరు. అలాగే మీలో ఎంతమంది ఆలయం చూసారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. అమ్మవారు అమ్మ అంటే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టేనండి. ఆ అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మే. వెంకటేశ్వర స్వామి వారికి తల్లి అయితే గనక మనకు తల్లి కాదండి. అలాగా అమ్మవారు అందరికీ అమ్మవారే. మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ వచ్చే మాట ఏంటి? అమ్మా అంటాము. అంటే మనలో అంత ఇది ఉంటదన్నమాట. మన భగవంతుడికి అమ్మవారికి మనకి అవినాభావ సంబంధం అమ్మ అనే పాత్రలో అంత గొప్పదనమాట అండి. అలాంటిది మీరందరూ కూడా ఈసారి కనుక తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి. అలాగే మీ అనుభూతి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. నేనైతే గనక అసలు అమ్మవారిని అలా చూసిన వెంటనే అలా తన్మత్తం అయిపోయానండి. అంత నాకు అమ్మా ఇన్ని కోట్ల మంది నీ కొడుకు మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎంతో ఆసక్తిగాని ఎంతో మంది టెంపుల్ ని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి కొడుకుని కన్నా అమ్మ నువ్వని చెప్పని ఒక్కసారి అలా అమ్మవారిని చూస్తూ ఉండిపోయానండి. మీ ఫీలింగ్ కూడా ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. స్వస్తి సర్వేజన సుఖ్నోభవత్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పగలరు. బాబాయ్.